ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది డాడీ. ఎందుకు కొట్టింది? తెలీదు. అలరి చేసావా? రోడ్డు మీద గంతులేసావా? మరి ఎందుకు కొట్టింది? ఏమో. ఎందుకు కొట్టిందమ్మా? డాడీ నా పేరు మార్చే డాడీ. ఎందుకనమ్మా? మరి అమ్మ ఎప్పుడు నన్ను స్వప్న దొంగ ముండా తిడుతుండాలి. అప్పుడే నీ బాబు ఖండించేసావా? మొదలష్టపు ముంట. ఎందుకు పాపను ఆ పేరు పెట్టి తిట్టావు? ఓహో, పిల్లని కొట్టినందుకు బాధ లేదు గాని ఆ పేరు పెట్టి తిట్టినందుకు బాధగా ఉందా? ఆ పేరుకి మీకు ఏమిటంట? ఆ పేరు గలవాడితో మీకేమైనా సంబంధం ఉందా? మిమ్మల్ని అరుస్తున్నా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారే? అర్థం లేని ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఏమిటంత అర్థం లేని ప్రశ్న? ఎదురింట్లో ఉన్న దాని పేరు స్వప్న, నీ కూతురు పేరు కూడా స్వప్న. దానికి దేనికి ఏమిటి అర్థం? మీ అమ్మని ఎదురింటికి పిలుచుకు వెళ్ళింది, దానికి ఏమిటి అర్థం? ఇంట్లో కూర్చోపెట్టి కడుపు నిండా తిండి పెట్టింది, దానికి ఏమిటి అర్థం? దగ్గరుండి సొంత అత్తగారులాగా ఆటోలో ఎక్కించి పంపించింది, దానికి ఏమిటి అర్థం? నువ్వు ఇంట్లో లేవని అర్థం. నువ్వు ఊరంతా బలాదూరుదడానికి వెళ్ళావని అర్థం. అత్తంటే నీ దృష్టిలో ఒక అడుక్కు తినేదని అర్థం. ఆ ఎదురెడ్డి దాన్ని వెనకేసుకొచ్చి నన్ను బలాదూరిగా తిరిగేనంటావా? ఎవరితో బలాదూరుగా తిరుగుతున్నారో తెల్లారేసరికల్లా తేలుస్తాను. వాడెవడో నీ తెలుసా? అదే ఆ టైలరేగా. ముందు నుంచి ఉందా, ఈ మధ్యన స్టార్ట్ అయిందా? ఆ ఇంటి ముందేగా. వాడి పెళ్ళం ఎప్పుడు ఇంట్లో ఉండదు, వీడెప్పుడు అక్కడే ఉంటాడు. మీ తెలియదు గురుగారు, ముందు నుంచి ఉంది. అందుకేగా ఇంటి ముందు కాపురం పెట్టింది. అమ్మా, చీకట్లో కూర్చున్నావా? కరెంటు పోయినంత మాత్రాన లోకం చీకటి కాదమ్మా, కొవ్వొత్తి వెలుగునిస్తుంది. లోకం కోడే కూసినంత మాత్రాన నీ జీవితం చీకటి కాదమ్మా, పెళ్లి వెలుగునిస్తుంది. ఏమ్మా, నువ్వు ఆలోచించేది ఆ లోకుల గురించి, వాళ్ళు అన్న బ్రహ్మ వాక్కుల గురించేగా? వాళ్ళ గురించి నీకు కథ చెప్పమంటావా? శ్రీరామచంద్రుడు అరణ్యవాసం వెళ్లేటప్పుడు అయోధ్యలో ఉన్న వాళ్ళంతా ఆయన మీద ప్రేమతో పులిమెర వరకు వచ్చి ఆయన సాగనంపారు. ఆయన వెళ్ళిపోయాడు. సరిగ్గా 14 సంవత్సరాల తరువాత ఆయన అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా అదే పులిమేరలో కొంతమంది నిలబడి ఉన్నారు. తను వస్తున్న విషయమే ఎవరికీ తెలియదు. వీళ్ళంతా తన కోసం ఎలా ఎదురు చూస్తున్నారని ఆశ్చర్యంతో ఆయన వాళ్ళని అడిగాడు. కాదు ప్రభు, మేము ఇప్పుడు రాలేదు. 14 సంవత్సరాల క్రితం మీరు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నాము అన్నారు. దానితో ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు ప్రభు, వెళ్లిపోయేటప్పుడు మీరు అందరికీ కృతజ్ఞతలు చెప్పి సోదరులారా, సోదరిమణులారా వెళ్ళిరండి అన్నారు. సోదరులు వెళ్లిపోయారు, సోదరిమణులు వెళ్లిపోయారు, మేము మాత్రం ఏం చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాము అన్నారు. అప్పుడు అర్థమైంది శ్రీరామచంద్రుడికి, సోదరులు సోదరిమణులు కాక మధ్యలో కొందరు ఉన్నారు అని. వాళ్ళ భక్తికి మెచ్చి అప్పుడు వాళ్లకు ఒక వరం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? వచ్చే కలియుగంలో మీరు లోకులై పుట్టండి, మీకు నచ్చిన వాళ్ళని కాకుల్లా పొడుచుకు తినండి అని చెప్పారు. ఆ లోకులేనమ్మా వీళ్ళు. అమ్మా, వీళ్ళకెలాగూ కాపురాలు లేవు కాబట్టి ఇతరుల్ని కాపురాలు చేసుకునేవరమ్మా. నా బాధ వాళ్ళ గురించి కాదన్నయ్య. ఒక ఆడది ఆడదై ఉండే మరో ఆడదాని జీవితంతో ఆడుకుంటోంది. పిచ్చి తల్లి, ఎప్పుడూ ఆడదేనమ్మా ఆడదాని జీవితంతో ఆడుకునేది. సీతమ్మ అన్ని కష్టాల పాలైంది రావణుడి వల్ల కాదమ్మా, శూర్పణఖ వల్ల. కైకకు వైధవ్యం వచ్చింది దశరథుడి చావు వల్ల కాదమ్మా, మందర మాటల వల్ల. కోడలి జీవితం అత్త నాశనం చేస్తుంది, అత్త జీవితాన్ని కోడలు నాశనం చేస్తుంది. అక్క బ్రతుకుని చెల్లెలు నాశనం చేస్తుంది, చెల్లెలు కాపురాన్ని అక్క కూలుస్తుంది. ఆది నుంచి ఆడదాని శత్రువు ఆడదేనమ్మా. అయినా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరగకపోతే చట్ట ప్రకారం తప్పమ్మా. ఆడే వయసులో ఆడాలి, నడిచే వయసులో నడవాలి, పెళ్లి వయసులో పెళ్లి చేసుకోవాలి. వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం చట్ట ప్రకారం నీ తప్పు, అది తెలిసి కూడా పెళ్లి చేయకపోవడం చట్ట ప్రకారం నా తప్పమ్మా. దీనికి ఒక్కటేనమ్మా పరిష్కారం, నీ పెళ్లి.
కలికాలం మిడిమేళం అని చూసావా? సోజే తల్లి. పిన్ని ఏమిటమ్మా? ఏమిటి వాళ్ళంతా హడావుడి చేస్తున్నారు? పెళ్లి చూపులట. ఎవరికి? ఆ స్వప్న సుందరికి ఈ వయసులో పెళ్లి చూపులంట. ఎవరైనా వింటే నవ్విపోతారు. అయ్యో అలా అనకండి. ఈ పెళ్లి తప్పకుండా జరగాలి. అలా జరిగితే నేను నడిచి తిరుపతి మెట్లెక్కుతాను. దానికి పెళ్ళై వెళ్లిపోయిందనుకో ఇంక నా మొగుడుతో పనుండదు. నా మొగుడు ఫ్రీ అయిపోతాడు. అలాగైనా నా మొగుడు నాకు దక్కుతాడు. మామగారు ఏమిటి అంత ఎక్కడ నిలబడిపోయారు? నువ్వు గంటల దుర్ముహూర్తం అండి. రెండు తమ్ముడు ఒక్క నిమిషం అండి. ఏమే ఒరే అబ్బాయి, ఒరే తమ్ముడు, చెలిమా ఓసారి ఇలా రండి. మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేమో అనిపిస్తోందిరా నాకు. నాకు అలాగే అనిపిస్తోంది అన్నయ్య. ఈ వాతావరణం అంత బాగున్నట్లేదండి. నిజమే, లేకపోతే ఆ అమ్మాయికి ఇంతవరకు పెళ్లిందుకు కాకుండా ఉంటుంది. ఏదో ఒకటి చెప్పేయండి, తర్వాత చూద్దాం. ఏరా అబ్బాయి, ఏం చేద్దామంటావు? మీ ఇష్టం నాన్నగారు. బాబు, అమ్మాయిని చూసి పెళ్లి ఖాయపరచవలసింది మా పెద్దన్నయ్య గారు ఒకరున్నారు. ఆయన సమయానికి రాలేదు. పెళ్లి చూపులు ఇంకోసారి పెట్టుకుందాం బాబు. మామయ్య గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన తర్వాత ఎవరో రాలేదని క్యాన్సిల్ చేయడం చట్ట ప్రకారం తప్పండి. నలుగురు నాలుగు రకాలుగా అనుకునే అమ్మాయిని ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా కట్టబెట్టాలనుకోవడం కూడా చట్ట ప్రకారం తప్పలుడు గారు. లోకులు కాకులండి. కాకరుపుకు కూడా అర్థం ఉంటుందని మన పెద్దలే చెప్పారండి. అది కాదు, ఒక్కసారి మీకు డిస్కషన్ ఎందుకండి? ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పడం లేదు, ఆ అమ్మాయిని చేసుకోము అని చెప్పడం లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పడం లేదు. అమ్మాయికి పెళ్లి కాకుండా ఇంతకాలం ఇంట్లోనే ఉండిపోవటానికి ఏదో ఒక పెద్ద స్టోరీ ఉంది అని అంటం లేదు. పెళ్లి చూపులు పోస్ట్ పోన్ చేసుకోమంటున్నాం, ఇంకో ముహూర్తం చూసి పెట్టుకుందాం అంటున్నాం. పదరా తమ్ముడు. అమ్మా అమ్మా, తప్పు వాళ్ళది కదమ్మా, చట్టానిది. అడ్డమైన కూతురు కూసి అడ్డగాడిదల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి చంపి హక్కు లేకుండా చేసింది ఆ చట్టానిదమ్మా. అమ్మా నేనున్నానమ్మా, ఏం చేస్తానమ్మా నీ పెళ్లి? ఏం చేస్తానమ్మా? ఎవరు? కొంచెం తలుపు తీస్తారా? తలుపు తీస్తే కుక్కలు లోపలికి వస్తాయి. నేను వచ్చింది మీకోసం. నాతో ఏం పని? ఒకసారి కిందకు వస్తే చెప్తాను. ఒకసారి పైకెక్కిన తర్వాత కిందకి దిగను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు రహస్యంగా మాట్లాడే అలవాటు లేదు. ఏం చెప్పదలుచుకున్నావో అక్కడి నుంచే చెప్పు, వింటా. ఊరి విషయాలు మాట్లాడడానికి రాలేదు, నా సొంత విషయం మాట్లాడడానికి వచ్చాను. నీ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ అవసరం నాకుంది. ఏంటది? మీ ఆయనకు నాకు సంబంధం ఉందా? ఉందేమో. ఉందేమో ఏంటి? నువ్వు కళ్ళతో చూసావా? అది ఊరి నడుగు. ఊరంతా అంటే నేను అన్నాను. ఊరందరికి చాటింపు వేసిన దాన్ని నువ్వు వేస్తే ఏమంటావు? అలా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దంటాను. మాట్లాడితే ఒక నిండు జీవితం నాశనం అయిపోతుంది, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. నేను ఇక్కడికి వచ్చింది నీ కాపురాన్ని కూల్చడానికి కాదు. కూల్చడానికి కాకపోతే నా ఇంటి ముందు ఎందుకు కాపురం పెట్టావు? నా బిడ్డను ఎందుకు వల్ల వేసుకున్నావు? నా అత్తగారికి ఎందుకు సోపు రాస్తున్నావు? దాహం వేసిన వాళ్ళు నీళ్ళు అడిగితే ఇవ్వకూడదని, ఆకలేసిన వాళ్ళు అన్నం అడిగితే పెట్టకూడదని నాకు తెలీదమ్మా. అంటే నువ్వు పెట్టగలిగిన దానివి నేను పెట్టలేదానేగా అర్థం? ఏ మాటకైనా అర్థం చేసుకునే మనుషుని పట్టు ఉంటుంది. నాకు పెడర్థాలు తప్ప అర్థాలు తెలియవు. నాతో మాట్లాడుకో, వెళ్ళు. వెళ్ళడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నా మీద నింద ఎందుకు వేసాను అడగడానికి వచ్చాను. నాకు బుద్ధి లేదు, నింద వేశాను. లోకానికి కూడా బుద్ధి లేదా తల్లి? అంత లంకను తగలపెట్టింది ఒక తోకే కదమ్మా. అంతటి సీతమ్మను వెలివేసింది ఒక మాటే కదమ్మా. అంటే నువ్వు సీతామహాసాధ్వి అన్నమాట. పెద్ద పతివ్రతవి. నేను పతివ్రతనో పతితనో నాకు తెలుసు, నా ఆత్మకు తెలుసు. తెలిసినప్పుడు నా మాట కోసం ఎందుకు బాధపడాలి? ఇంటింటికి వెళ్ళు, నేను సీతమ్మనని చెప్పు. సుమిత్ర, గోడ మీద వేసిన పేడ రంగుతో పోతుంది,
మనిషి మీద బుర్ర జలితే అది నీళ్ళతో పోతుంది, కానీ పెళ్లి కాని ఆడపిల్ల మీద నింద వేస్తే అది కట్టే కాలి బూడిదైన తర్వాత కూడా పోదు. ఆడదానిగా పుట్టేవే తప్ప ఆడదంటే అర్థం తెలీదు, ఆడదానిగా బ్రతుకుతున్నావే తప్ప ఆడ బ్రతుకు నీకు తెలీదు, బిడ్డని కన్నావే తప్ప ఎందుకు కన్నావో నీకు తెలీదు. ఆడిది అనుగ్రహిస్తే దేవత, ఆగ్రహిస్తే రాక్షసి, ఆడిది సహిస్తే శాంతమూర్తి, తెప్పిస్తే పరాశక్తి. మన సరదా కోసం ఒక రాయి విసిరితే ఆ రాయి మరొక తల పగలు కొడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోకు. వస్తాను. ఈ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించడం మంచిదమ్మా. ఆలోచించిన తర్వాత తీసుకునేవే నిర్ణయాలు, వాటిలో మార్పు ఉండదు. కాని వాళ్ళ మాటల కోసం అయిన వాళ్ళని దూరం చేసుకోవడం చట్ట ప్రకారం తప్పమ్మా. ఓకే, గుడ్ లక్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప